హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారం ఇప్పుడే అందింది. సో, పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగుల క్యాడర్ కేటాయింపులు మరియు సీనియారిటీ నిర్ధారణ వంటి కేవలం కీలక అంశాలపై చర్చించేందుకు ఆగస్టు 14వ తేదీన సచివాలయంలో అధికారులతో ఉద్యోగ సంఘాల నాయకుల సమావేశం అయితే జరిగింది. 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల స్థానంలో సుమారు 5 దశాబ్దాల తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క నూతన ఉత్తర్వులు రాష్ట్రంలోని లోకల్ క్యాడర్ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలు, 6 జోన్లు మరియు 2 మల్టీ జోన్ల ప్రాతిపదికన ప్రభుత్వ పోస్టుల పునర్వ్యవస్థీకరణ మరియు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ ఏ విధంగా జరగాలనేది అంశంపై ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా చర్చించారు. పరిపాలనాపరమైన మార్పుల సమయంలో ఉద్యోగుల సీనియారిటీకి ఎటువంటి భంగం కలగకూడదనేది ఉద్యోగ సంఘాల ప్రధాన ఆందోళనగా అయితే ఉంది. సో, జీవోఎంఎస్ నంబర్ 129 ప్రకారంగా నిర్ణయించిన తుది సీనియారిటీని మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని ఉద్యోగుల కేటాయింపులు చేయాలని సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. సీనియారిటీ అనేది ఉద్యోగుల పదోన్నతులకు అత్యంత ముఖ్యమైన ఆధారం కాబట్టి గతంలో జోనల్ వ్యవస్థ మరియు లోకల్, నాన్ లోకల్ నిబంధనల వంటి అనేక మంది ఉద్యోగులు ఏ విధంగా నష్టపోయారో ఈ సందర్భంగా చర్చకైతే వచ్చింది. ఇందుకు ఉదాహరణగా డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ శాఖలో జరిగినటువంటి ఒక సంఘటనను సంఘం నాయకులు ప్రస్తావించారు. 1992లో ఏఎస్ఓగా చేరిన సింగయ్య అనే ఉద్యోగి జోనల్ వ్యవస్థ మార్పుల వల్ల మరియు స్వస్థలానికి వెళ్ళాలి అనే నిబంధనల కారణంగా తీవ్రంగా నష్టపోయారు. ఆయన కంటే 20 ఏళ్ల తర్వాత అంటే 2012లో ఉద్యోగంలో చేరిన వారికి పదోన్నతులు లభించినా సింగరయ్య గారికి మాత్రం అన్యాయం జరిగింది. సో, దీనిపై ఆయన 15 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేసి తమకు అనుకూలంగా కోర్టు తీర్పులు తెచ్చుకున్నప్పటికీ అధికారులు దానిని అమలు చేయకపోవడం విచారకరము. సో, చివరికి కోర్టు ధిక్కరణ ఉత్తర్వులు వచ్చినా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆయన పదవీ విరమణ పొందే వరకు కూడా ఏఎస్ఓ స్థాయిలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇలాంటి పరిస్థితులు ఇతర ఉద్యోగులకు ఎదురు కాకూడదని నూతన ఉత్తర్వుల అమలులో సీనియారిటీకి చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని ఉద్యోగ సంఘ నాయకులైతే కోరుతున్నారు. మెరిట్ ఉన్నప్పటికీ జోనల్ నిబంధనల వల్ల తక్కువ సర్వీస్ ఉన్నవారు పదోన్నతులు పొందటం, సీనియర్లు వెనుకబడిపోవడం వంటివి అన్యాయమని వారు భావిస్తూ ఉన్నారు. వ్యవస్థలో మార్పులు జరుగుతూ ఉన్న ఈ కీలక సమయంలోనే ఉద్యోగులందరూ కూడా ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాడితేనే భవిష్యత్తులో అందరికీ న్యాయం జరుగుతుందని ఈ సమావేశం అభిప్రాయపడింది. ప్రభుత్వం కూడా ఈ అంశాలను సానుకూలంగా పరిశీలించి ఉద్యోగుల ఆశయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సంఘాలైతే కోరుతూ ఉన్నాయి.